ఈ దీపము ఆర్పకూడదు. ఈ దీపము ఆరిపోకూడదు. మనకిచ్చిన ఆత్మ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని తన రూపంలో, తన పోలికలో, తన స్వరూప్యంలో మనల్ని ఆయన చేసుకున్నాడు. కాబట్టి మన మీద తనకున్న అమితమైన ప్రేమను బట్టి మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి మనం అంటే ఆయనకి ఎంతో ప్రేమ, మనం అంటే ఆయనకి ఎంతో నమ్మకం. కాబట్టి తన ఆత్మను మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక జంతువు ఉందంటే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. కానీ మానవునికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఆత్మని ఇచ్చాడు. ఎందుకంటే అనేక జీవరాశుల్లో మానవ జీవి శ్రేష్టమైంది. ప్రపంచంలో 4000 రకాల జీవులు ఉన్నాయట. వాటిలో మానవ జీవి శ్రేష్టమైంది. కాబట్టి అన్నిటికీ శరీరము, ప్రాణం ఉంది. శరీరము మట్టిలో కలిసిపోద్ది, ప్రాణము గాలిలో కలిసిపోద్ది. కానీ మానవునికి దేవుడిచ్చిన ఆత్మ, అది మానవుడు చనిపోతే అది ఎక్కడికి వెళ్తుందంటే దేవుని దగ్గరికి. యేసు ప్రభు వారు కూడా రక్త మాంసాల్లో పాలుపోగుస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వారికి కూడా దేవుడు ఆత్మను ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన ఈ ఆత్మని సద్వినియోగపరుచుకొని పాతాళానికి ఆత్మ వెళ్లకుండా, నరకానికి ఆత్మ వెళ్లకుండా, తను 33.5 సంవత్సరాలు మరి బిడ్డలు చెప్పారు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ఎలాంటి పవిత్రత ఉందో, పుట్టినప్పుడు మరణించే వరకు కూడా అలానే జీవించి ఆఖరికి ప్రాణం పెట్టిన తర్వాత తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఎంతో మంది నాజీరు చేయబడ్డారు బైబిల్లో. సాంసన్ దేవుని చేత నాజీరు చేయబడ్డారు. దేవుని యొక్క మరి పరిశుద్ధ ఆత్మ చేత మరి తల్లిదండ్రులు కూడా బోధించబడ్డాడు సంసోను పుడతాడని. అయినప్పటికీ సంసోను, నాజీరు చేయబడిన సంసోను పాపంలో పడిపోయి లోకానికి ఆత్మను అప్పచెప్పాడు. కానీ యేసు ప్రభువు వారు ప్రప్రథముగా మరణించి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. సమాప్తమైనది అని చెప్పాడు. అంటే దేవుని చిత్తం నెరవేర్చాడు. మనం కూడా ఈ భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమైంది? నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏమైంది? నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏమైంది? నీ ప్రణాళిక ఏమైంది అని ముందు మనం ప్రార్థన చేయాలి. ఆగురు తన బిడ్డ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది. అలాగే నువ్వు అయ్యా, ఈ బిడ్డ పట్ల నీ చిత్తం ఏంటి? అప్పుడు దేవుడు ఆగరుతో ప్రత్యక్షంగా మాట్లాడి, నువ్వు భయపడద్దు, ఒంటరిదాని భయపడద్దు, త్రోసివేయబడ్డావని భయపడద్దు, నెట్టివేయబడ్డావని భయపడద్దు. నీ పట్ల, నీ బిడ్డ పట్ల నా చిత్తం ఉన్నది. దేవుని స్తోత్రం. నీ గర్భంలో నుండి ఎలాగా ఆయన పేరేంటమ్మా, ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటుంది అంటే తన జీవితంలో ఏది లేదండి. ఎక్కడన్నా బైబిల్ గ్రంథం లేదన్నా ఒక సేవకుడు చెప్తాడు, ఎందాము ఇస్మాయిల్ గురించి ఒక మంచి మాట అంటే అది ఎక్కడ దొరకదు, ఎక్కడ కనబడదు. ఇస్మాయిల్ నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏది కూడా లేదు. ఒకటి మడుగు నేర్చుకోవచ్చు. ఏంటంటే తన తల్లి
ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేస్తుంది. తన తల్లి ప్రార్థన మొర ఆలకించి ఇస్మాయిల్లో నుండి రాజులు కూడా పుట్టారు. దేవుని చిత్తము ఏమిటో తెలుసుకోవాలి. యేసు ప్రభువు దేవుని చిత్తానికి లోబడి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి మరణించి ఆ సిలువలో 7 మాటలు పలికి ప్రాణం పెట్టి ఆఖరికి తన ఆత్మను ఎవరికి అప్పచెప్పాడే? దేవునికి అప్పచెప్పాడు. మనం కూడా ఈ లోకంలో మన ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మను ఆర్పకూడదు. శరీరము నిష్ప్రయోజనమైంది, ప్రాణము నిష్ప్రయోజనమైంది, ఆత్మకు విలువ ఉన్నది. దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం ఏం చేయాలండి? దేవుని వాక్యము చేత పోషించాలి, ప్రార్థన ద్వారా పోషించాలి, దేవుని లేఖనాల చదువుల ద్వారా పోషించాలి. దేవుని సన్నిధిలో మనకిచ్చిన ఆత్మను మనము దేవుని మందిరానికి వచ్చి, అందుకే పౌలు గారు అంటాడు, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి, ఇది యుక్తమైనది అంటాడు. ఎందుకని? శరీరం నిష్ప్రయోజనమైంది, ప్రాణం నిష్ప్రయోజనమైంది, కానీ ఆత్మకి ఏముందంటే విలువ ఉంది. శరీరము వంగితేనే ఆత్మ ఏమైందంటే మండిద్ది. అందుకే పౌలు రోమపత్రికలు అంటాడు, మీరు శరీరమునకు బానిసలు కాకండి. శరీరానికి బానిసలు అవడానికి, శరీరానికి మీరు రుణస్తులు కాదు. శరీరము అనేది ఆత్మను కాపాడడానికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. అది నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, మురిగ్గా ఉన్నాయి, మట్టిలో ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, రకరకాల శరీరం. కానీ దానిలో ఉన్న ఆత్మ కలర్ ఉండదు. దానికి ఆత్మ కలర్ ఉంటుందా? ఉండదు. ఈ ఆత్మ ఏ కలర్ ఉంది చెప్పగలరా? శరీరం అయితే చూద్దాం, సామల్ సాయండి, ఎరుపండి, తెలుపండి, నలుపండి, కాకి లాంటి కలర్ అన్నాం. కానీ ఆత్మకి, అందుకే పౌలు గారు అంటాడు, నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు దేవునికి సజీవయంగా నువ్వు సమర్పించుకుంటే నీలో ఉన్న ఆత్మ అభివృద్ధి చెందింది. పౌలు గారు తిమోతి అంటాడు, తిమోతి ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో నువ్వు చెప్పండి వాక్య భాష నేర్చుకోవాలి. అమ్మా అప్పటికప్పుడు మాట్లాడే భాష, వాక్య భాష చాలా బాగుంటుంది. ఆత్మలో వర్ధిల్లు కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అంటాడు. మనం దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. భోజనానికి కూర్చున్నాం అనుకోండి, కడుపు నిండా తిన్నా, ఇంకా నా కడుపు పట్టు, ఇంకా పడితే ఇంకో పట్టు పడతాను అని ఆశపడతాం. శరీరాన్ని పోషించుకున్నాం, మంచిదే, కానీ నీ ఆత్మను నువ్వు పోషించాలి. నీ ఆత్మను పోషించకపోతే అది నిన్ను పాతాళానికి తీసుకెళ్ళి నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను కూడా ఏం చేస్తుంది తెలుసా? నరకంలో యాతన పడతావు. ఎక్కడ నీ శరీరాన్ని నువ్వేం చేయాలంటే నలగొట్టు. యేసు ప్రభువు పట్టినంత కాలం తన ఆత్మను ఏం చేశాడంటే అనుక్షణము తన ఆత్మను జాగ్రత్తగా భద్రం చేసుకున్నాడు. ఆ యేసు ప్రభువుని చాలా మంది పొగిడారు, హెచ్చించారు. ఆయన పొగుడుతున్నప్పుడు తన ఆత్మ ఏమాత్రం కూడా వంచబడాల. మనం కూడా మన ఆత్మను ఏం చేయాలంటే జాగ్రత్తగా బ్రతికినంతకాలం మన ఆత్మను మనం కాపాడాలి. కాపాడి యేసు ప్రభువు ఏం చేశారంటే తన ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగించారు. కాబట్టి
మన ఆత్మ కూడా ఆఖరి వరకు, ఎప్పటి వరకు అండి? ఆఖరి వరకు, ప్రాణము విడిచే వరకు మన ఆత్మను మనం కాపాడుకోవాలి. శరీరాన్ని ఆసరాగా చేసుకోకూడదు. పౌలు గారు అంటాడు, శరీరం నిష్ప్రయోజనమైనది. ఆయన అంటాడు కదా, నేను పాపులలో ప్రధాన పాపిని, పాపులలో ప్రధాన పాపిని అంటాడు. ఇంకా చెప్పాలంటే దూషకుడను, హింసకుడను, హానికరుడు అంటాడు. శరీరానుసారంగా ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆ మాట మాట్లాడాల. మనము ఆత్మానుసారమైన బిడ్డలంగా ఉంటే మనము అన్ని విషయాల్లో తిరుగుతూ ఉంటాం. ఆత్మ చేత నింపబడతాం, ఆత్మ చేత అభిషేకించబడతాం, ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆత్మానుసారమైన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రాత్రికి ఉపవాస ప్రార్థన.